ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, ప్రతిజ్ఞ మరి ప్రత్యక్షత ఈ రెండు సమానత ఉండాలి అంటున్నారు పరమాత్మ. ప్రతిజ్ఞ మరి ప్రత్యక్షత ఈ రెండు సమానత ఆధారంగా పిల్లలైన మీరే విశేషాత్మగా అవుతారు అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? బాబ్దాదా చూస్తున్నారు. ఆ స్మృతి ఆధారంగా దేశ విదేశాలలో నలువైపులా ఉన్న పిల్లలు నిమిత్తంగా అయ్యి సేవలు సదా ముందుకు వెళ్తూ ఉన్నారు, మరి వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే విశేషంగా త్రిమూర్తి వరదానం పిల్లల వెంట ఉంది. శివ బాబా యొక్క వరదానం అయితే ఉండనే ఉంది, కానీ వెనువెంట భాగ్య విధాత బ్రహ్మబాబా యొక్క వరదానం కూడా ఉంది. మరియు జగదాంబ సరస్వతి మాత యొక్క మధురవాణి వరదానం కూడా ఉంది. అందువలన త్రిమూర్తి వరదానాలతో సహజ సఫలతకు అధికారిగా అనుభవం చేసుకుంటున్నారు. ముందు ముందు ఇంకా సహజ సాధనాలు మరి శ్రేష్ఠ సఫలత యొక్క అనుభవం అవనున్నది. బాబ్దాదాను ప్రత్యక్షం చేసే ఉత్సాహ ఉల్లాసాలు నలువైపులా ఉన్నాయి. త్వరగా ప్రత్యక్షం అయిపోవాలి అని అందరూ ఇదే కోరుకుంటున్నారు కదా. ఎప్పుడవుతుంది? రేపు అయిపోతుందా? ఇక్కడే కూర్చొని ప్రత్యక్షత నగడ వింటారా? జరిగే ఉంది. ఇక ఏం చెయ్యాలి? చేస్తున్నారు కూడా, మరి చెయ్యాలి కూడా. సంపూర్ణ ప్రత్యక్షత నగాడను మ్రోగించడానికి కేవలం ఒక విషయం చేయాలి. ప్రత్యక్షతకు ఆధారం పిల్లలైన మీరే. మరియు పిల్లలు విశేషంగా ఒక విషయంపై అండర్లైన్ చేసుకోవాలి. ఏ విషయంపై అయి ఉంటుంది? ప్రత్యక్షత మరి ప్రతిజ్ఞ రెండిటి సమానత సర్వాత్మలకు బాబ్దాదా నుండి ఆశీర్వాదాలు పొందడానికి ఆధారం. ప్రతిజ్ఞ అయితే రోజు చేస్తున్నారు, కానీ ప్రత్యక్షత ఆలస్యము ఎందుకు అవుతుంది? ఇప్పుడిప్పుడే అయిపోవాలి కదా. ఆలస్యం ఎందుకు అవుతుంది ప్రత్యక్షత అని అడుగుతున్నారు పరమాత్మ. ఇప్పుడిప్పుడే అయిపోవాలి కదా అని అంటున్నారు.